మిల్క్ ఏమో 2 గ్లాసెస్, ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. అది గడ్డ అంటే మీద వేసి మన చేతికి కూడా నెయ్యి రాసుకొని అదంతా హలో అందరికీ, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. నేను కూడా బాగున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చాను నేను. అదేంటంటే నాకు ఎంతో ఇష్టమైన స్వీట్ అనమాట. పర్సనల్గా నా ఫేవరెట్ స్వీట్ ఇది. నేను ప్రెగ్నెన్సీ టైంలో అన్ని స్వీట్స్ మానేసినప్పటికీ కూడా దీనికి మాత్రం ఎక్సెప్షన్ ఇచ్చాను. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మీరు ఈ ఛానల్ ముందుగా చూస్తున్నట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ స్వీట్ పేరు వచ్చేసి అమృత ఫలాలు అంటారు. ఫలాలు అంటే ఫ్రూట్ కదా అనుకోవచ్చు, కానీ ఈ స్వీట్ పేరు మాత్రం అమృత ఫలాలు అన్నమాట. దీనికి కావలసినవి గోధుమ పిండి, షుగర్ అండ్ మిల్క్. దీంట్లో ఫస్ట్ మనం ఒక ముగ్గురు తీసుకొని దానికి పూర్తిగా మంచిగా ఎక్కువగా నెయ్యి రాసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ ఈజీగా చేయడానికి ఉంటుంది. లేకపోతే అది మొత్తం మూకుడికి స్టిక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. దీంట్లో మనము గోధుమ పిండి, షుగర్ 1:1 రేషియోలో తీసుకోవాలి. మిల్క్ మాత్రం డబల్ తీసుకోవాలి. అంటే గోధుమ పిండి 1 గ్లాస్ తీసుకున్నాం అనుకోండి, షుగర్ కూడా 1 గ్లాస్, మిల్క్ ఏమో 2 గ్లాసెస్, ఇంకా ఎక్కువ కూడా పోసుకోవచ్చు. 2.5, 3 కూడా పోసుకోవచ్చు. ఎంత మిల్క్ పోస్తే అంత మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీరు చూస్తున్నట్టయితే నేను మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తున్నాను. ఎందుకనంటే అది స్టిక్ అవ్వకుండా ఉండడానికి, నాకు ఈజీగా అవ్వడానికి వేసుకుంటున్నాను అనమాట. ప్లస్ మీరు ఎప్పుడైతే మిల్క్ అండ్ గోధుమ పిండి వేస్తారో అది ఉండలు లేకుండా కలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. లేకపోతే లాస్ట్కి స్వీట్ అంతా ఉండలు కట్టేస్తుంది అనమాట. సో అది మంచిగా కలుపుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. మనం గిట్ట ఆపామనుకోండి అది గడ్డ అంటే వెనక కింద మాడిపోతూ ఉంటుంది అనమాట. సో ఎంత మనం కలిపినా కొంచెం అయితే అది మాడు అనేది వస్తుంది కదా, ఆ కొంచెాన్ని మనం తీసేసి మిగతాదంతా మనము ఒక ప్లేట్లోకి నెయ్యి రాసేసి దాని మీద వేసి మన చేతికి కూడా నెయ్యి రాసుకొని అదంతా స్ప్రెడ్ చేసిన తర్వాత కూల్ అయిన తర్వాత మనం కట్ చేసుకోవచ్చు స్వీట్స్ పీసెస్ లాగా. ఇంకా మంచిగా ఉండాలి అని అంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం అవి తినొచ్చు. తర్వాత కూల్ అయిన తర్వాత చాలా చాలా అమేజింగ్ టేస్ట్ ఉంటుంది ఈ స్వీట్ అయితే. మీరు ఎవరికి పెట్టి చూసినా కానీ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరు, అంత మంచి రెసిపీ ఇది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.